నా పేరు తల్లపురెడ్డి వరప్రసాద్ రెడ్డి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఉన్న గిద్దలూరు వాస్తవ్యుడిని. మా నాన్నగారు బంధువులు అందరూ కూడా అక్కడే ఉన్న ఓబులాపురం అనే గ్రామానికి చెందిన వాళ్ళు. మా నాన్నగారు చిన్నవారుగా ఉన్నప్పుడు చదువుకోవడానికి చాలా దూరం స్కూల్స్కి వెళ్ళవలసి వచ్చేది. మా నాన్నగారి తండ్రి గారు, వారి పేరు రామిరెడ్డి, మా నాన్నగారి పేరు వెంకట్రామిరెడ్డి. రామిరెడ్డి గారికి మా నాన్నగారు రెండవ కుమారుడు. మొదటి కుమారుడి పేరు రామచంద్రారెడ్డి, వాళ్ళ అక్కగారి పేరు రాములమ్మ. ఈ 4 పేర్లలో రామ అనే పేరు ఉన్న కారణాన వాళ్ళు రాముల దేవుని పూజించే వాళ్ళని మీరు అర్థం చేసుకోవచ్చు. హిందువులుగా ఉండి రాముల దేవుని పూజిస్తున్న మతపరమైనటువంటి నిష్ఠ కలిగిన కుటుంబానికి చెందిన వాళ్ళు నాన్నగారు. మా జేజనాయన గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఆయన, కానీ మా జేజమ్మ వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కొంచెం ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళు. మా జేజమ్మ వాళ్ళ అన్నగారు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా ఆ దినాల్లో ఉండేవారు కర్నూలు జిల్లాకు. అంచేత వారి కుమారుడికి, అంటే మా నాన్నగారికి కౌంటర్ పార్ట్గా ఉన్నటువంటి పొట్రెడ్డి గారిని వారు కర్నూలులో ఉన్నత విద్య చదివించుకోవాలనే ఉద్దేశం చేత కర్నూలు పంపించాలని అనుకున్నారు. ఆ దినాల్లో ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. బస్సులు బొగ్గుతో స్టీమ్ ఇంజన్తో నడిచేవి. కర్నూలు వెళ్ళాలంటే 2-3 బస్సులు మారి వెళ్ళవలసి వస్తుంది. అంచేత వారు తమ కుమారుని అంత దూరం పంపించడం ఇష్టం లేక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ట్యూటర్ను అపాయింట్ చేసుకొని ఇంట్లోనే ఉండి చదువు చెప్పిస్తూ ఉండేవాళ్ళు. వారి పేరు పొట్రెడ్డి గారు. ఆ టీచర్ క్రైస్తవుడైన కారణాన ఆయన రెడ్డి గారికి ఏదైనా ఒక చిన్న బైబిల్ సంబంధమైన గ్రంథం ఇచ్చి క్రీస్తు యేసుని గురించిన సంగతులు తెలియపరచాలని ఉద్దేశించేవారు. ఆ దినాల్లో బైబిల్ కానీ బైబిల్కి చెందిన గ్రంథాలు కానీ విరివిగా దొరికేవి కావు. అతి కష్టం మీద ఆయన అపోస్తల కార్యాల గ్రంథాన్ని సంపాదించి, పొట్రెడ్డి గారు నాకు వరుసకు మామగారు అవుతారు, వారికి ఇచ్చారు. వారు ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించి 2వ అధ్యాయం చదువుతుండగా యేసుక్రీస్తును నమ్ముకున్న ఆయన శిష్యులు అనేక భాషలు మాట్లాడాలని ఆశ్చర్యచకితులైనారు. తానేమో ఒక్క ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఈ దేవుడు తన శిష్యులకు అనేక భాషలు మాట్లాడడానికి సులభంగా ఉచితంగా ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన శక్తిగల దేవుడై ఉంటాడు అనే సంగతిని వారు గ్రహించినారు. అంచేత ఆ గ్రంథమంతటిని సంపూర్తిగా చదివే సమయానికి తనకు తెలియకుండానే క్రీస్తు యేసును తన హృదయంలో చేర్చుకున్నాడు. క్రీస్తు యేసును తన దేవుడిగా స్వీకరించాడు. తద్వారా ఆయనకు శాంతి, సమాధానాలు, నెమ్మది, తృప్తి జీవితంలో దొరికాయి. క్రీస్తు యేసు మన కర్మ కడిగే దేవుడని ఆయన గుర్తించగలిగాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను అని బైబిల్లో చెప్పిన ప్రకారంగా ఆయన పాపాలు క్షమించబడ్డాయని, పాపానికి రావాల్సిన శిక్ష నుండి క్రీస్తు యేసు ఆయన తప్పించాడని హృదయంలో కలిగిన నిశ్చయితను బట్టి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. కొద్ది దినముల తర్వాత సమీపంగా ఉన్నటువంటి క్రైస్తవ గుడి దగ్గరికి వెళ్ళి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నాకు బాప్తిస్మం ఇమ్మని అడిగాడు. వారు కూడా ఒక రెడ్డి గారు బాప్తిస్మం పొందుతున్నారంటే సంతోషంగా బాప్తిస్మం ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చిన పిమ్మట నేను క్రీస్తు యేసుని నమ్ముకున్నాను, దానికి గుర్తుగా బాప్తిస్మాన్ని పొందాను అని చెప్పినప్పుడు ఆయన యొక్క అక్కగారు, బంధువులు, ప్రియులందరూ ఎంతో దుఃఖించి ఏడ్చారు. అనగా ఆ దినాల్లో క్రైస్తవ్యము ఒక తక్కువ కులమని అభిప్రాయంలో ఉండేది. కనుక పొట్రెడ్డి తక్కువ కులస్తుల్లో కలిసిపోయాడు అని వారు దుఃఖించారు. కానీ అయితే కొద్ది కాలంలోనే ఆయన జీవితంలో కలిగిన మార్పును వారు అర్థం చేసుకున్నారు. క్రీస్తు యేసు ఆయన జీవితాన్ని మార్చాడని గుర్తించిన తర్వాత క్రీస్తు యేసు నిజదేవుడు అనే తలంపు వారిలో కలిగింది. ఆ రీతిగా మా నాన్నగారికి కూడా క్రీస్తు యేసు మీద
ఆయనకు అభిప్రాయం మారి క్రీస్తు యేసు దేవుడనే సంగతిని వారు తెలుసుకున్నారు. నేను సుమారుగా 8వ తరగతి చదువుకునే దినాల్లో, అంటే అప్పుడు నాకు 11 సంవత్సరాల వయసు, ఆ దినాల్లో నాన్నగారు పోస్ట్ మాస్టర్గా కర్నూలు జిల్లాలో కోసి అనే స్థలంలో పనిచేస్తూ ఉన్నారు. నాన్న, అమ్మ, మేము 5 మంది పిల్లలము. వారికి 6 సంవత్సరాల 8 నెలల్లో పుట్టాం. అంచేత మేమందరం కూడా వరుసగా ఉంటాం. నాన్నగారేమో ఆఫీస్లో ఉండి, ఆఫీస్ అయిన వెంటనే క్లబ్కి వెళ్ళి ప్యాకాడాట్లో ఎక్కువ సమయాన్ని గడిపేవాళ్ళు. ఇంట్లో అమ్మగారు పిల్లలతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. 5 మంది చిన్న పిల్లలము, ఒకరే చూసుకోవడం కష్టంగా ఉండేది. అంచేత లేటుగా నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఘర్షణ పడేవాళ్ళు. చిన్నపిల్లలము ఆ ఘర్షణను గమనిస్తూ ఉండేవాళ్ళు. అంత మాత్రమే కాదు, నాన్నగారికి సిగరెట్లు తాగే అలవాటు ఉండేది. మరికొన్ని లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు వారు కలిగి ఉన్నారు. ఆ దినాల్లో ఒక క్రైస్తవ టీచర్ గారు నాన్నగారిని దర్శిస్తూ క్రీస్తు యేసుని గురించిన సంగతులు తెలుపుతూ వచ్చినారు. క్రీస్తు యేసు పాపాలు క్షమించే దేవుడని, ఆత్మకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడని, పాపానికి రానున్న శిక్ష నుండి తప్పించే దేవుడని ఆ టీచర్ గారు తెలుపుతూ ఉండగా నాన్నగారు సంగతులు అర్థం చేసుకున్నారు. ఒకరోజు సాయంకాలం నాన్నగారు మోకరించి, యేసుక్రీస్తు ప్రభువా, నా జీవితం పాపముతో నిండి ఉంది, దురలవాట్లతో నిండి ఉంది, వీటన్నిటినీ క్షమించండి, గతకాలంలో నేను చేసిన పాపాన్ని. ఇక మీదట నేను అలాంటి అలవాట్లు కానీ పాపం కానీ చేయను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని తీర్మానం చేసుకున్నారు. అంతే, వారి జీవితం సంపూర్తిగా మారిపోయింది. మరెన్నడూ వారు క్లబ్కు వెళ్ళలేదు ప్యాకాట్ ఆడడానికి. మరెన్నడూ కూడా సిగరెట్ తాగలేదు. అంతకుముందు తరచుగా సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కానీ అవన్నీ కూడా మానేసినారు. ఈసారి క్లబ్కు వెళ్ళటం లేదు కాబట్టి అమ్మా నాన్న సాయంకాలం అయితేనే ఇంట్లో కూర్చొని క్రీస్తు యేసుని గురించిన పాటలు పాడుకునేవాళ్ళు. నాన్నగారి జీవితంలో కలిగిన మార్పును బట్టి అమ్మగారు కూడా అలాంటి తీర్మానం చేసుకొని క్రీస్తు యేసుకు తన జీవితాన్ని అప్పగించారు. వారిద్దరూ కూర్చొని పాటలు పాడుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, పిల్లలమైన మమ్మల్ని కూర్చోబెట్టి మాకు కూడా ఆ విషయాలు తెలియపరిచేవారు. క్రీస్తు యేసు గురించిన విషయాలు నాకైతే తెలియదు, కానీ అయితే నాన్నగారి జీవితం మారుట కళ్ళారా చూశాను కాబట్టి క్రీస్తు యేసు జీవితాలు మార్చే దేవుడు అనే సంగతి మాత్రమే నాకు అర్థమైంది. కానీ మరొక రీతిగా లోకంలో క్రైస్తవ్యాన్ని తక్కువగా చూస్తున్నారు కాబట్టి నాతో స్కూల్లో చదువుకునే పిల్లలు, ఏంటి మీ ఇంట్లో క్రైస్తవ పాటలు పాడుతుంటారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, మరి మీరు కూడా చర్చికి వెళ్తూ ఉన్నారు అని అడిగినప్పుడు కొంత మనసులో కష్టమని అనిపించేది, ఎందుకు ఇట్లా జరిగిందా అని. అయితే వారిని తృప్తిపరచడానికని, మాకందరూ దేవుళ్ళు ఒకటే, అందరినీ కొలవడానికి మేము ఇష్టపడతాము అని చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడిని. కానీ మనసులో మాత్రం కొంచెం బాధగా ఉండేది. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. తాను జీవితాలు మార్చే దేవుడని, నాన్నగారి జీవితంలో కలిగిన మార్పును తరచుగా నాకు గుర్తు చేస్తూ ఉండగా నాలో కూడా అలాంటి మార్పు కావాలి అని నేను ఆశించేవాడిని. కానీ ధైర్యంగా ఆయన కొరకే తీర్మానం చేసి జీవించడానికి ముందుకు రావడానికి మనసు ఉండేది కాదు. అట్లా 9, 10, 11, 12వ తరగతి చదివిన తర్వాత నేను ఆయన నమ్మకపోయినా ఆయన నమ్మకంగా నా పట్ల ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ అనుగ్రహించాడు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటి కలిపి 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి కనుక మరి ఓపెన్ క్యాస్ట్లో ఇంజనీరింగ్లో సీట్ రావడం అనేది కొంత కష్టమైనటువంటి విషయమే. కానీ అయితే ఆ దేవుడు తన కృప ద్వారా నాకు సీట్ ఇచ్చారు. అయినా అది చివరిగా నాకు వచ్చిన సీట్. 1 నెల తర్వాత అనేక కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత చివరిగా నేను కాలేజీలో చేరడం జరిగింది. ఇంజనీరింగ్ చేరిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. క్రీస్తు యేసు నిజదేవుడని, జీవితాలు మార్చే దేవుడని, తండ్రి గారి జీవితంలో మార్పు చెందుట కళ్ళారా చూచి కూడా ఇన్ని సంవత్సరాలు నమ్ముకోకుండా ఆలస్యం చేస్తున్నావే అని మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నిర్లక్ష్యంగా ఉండేవాడిని. అయితే మొదటి సంవత్సరంలో నేను 3 సబ్జెక్టులో తప్పిపోయాను. నా జీవితంలో అంతవరకు సబ్జెక్ట్స్లో తప్పిపోవడం అంటే ఏంటో తెలియదు. అంచేత ఎంతో దుఃఖంగా, బాధగా ఉన్న కారణాన దేవుని వైపు నా మనస్సు మళ్ళింది.
ఆలోచన చేస్తుండగా దేవునికి నేను దూరంగా ఉన్నాను కాబట్టి, అలక్ష్యంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆ సమయంలో నా జీవితాన్ని యేసు ప్రభుకు అప్పగించుకున్నాను. యేసు ప్రభువా, గత కాలంలో నేను చేసిన పాపాలని క్షమించండి, తప్పు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాను, కానీ అలాగూ చేయకుండా ఉంటే నాకు తటస్థించడం లేదు. కనుక నా జీవితం నేను సరిగా కాపాడుకోలేను. నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. నన్ను మీరు ఎట్లా నడిపిస్తారో, ఇంకా భారమంతా మీదే, నాది కాదని భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఒక రకమైనటువంటి నాకు సంతోషం కలిగింది. కారణం ఏంటంటే ఇంకా భారం నాది కాదు, భారమంతా ఆయనదే అని. అయినా నాకు వివరంగా ఏమీ తెలియదు. నా పాపాలు క్షమించబడ్డాయని తెలియదు, నేను ఆయన బిడ్డనని ఏమీ తెలియదు. ఆ తర్వాత దేవుని గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమిస్తాడని లేఖనాల్లో మాట చదువుకుంటుండగా, ఓహో, నేను నా పాపాలు క్షమించమని అడిగాను కాబట్టి నా పాపాలు ఆయన క్షమించాడు అనే సంగతిని నిదానంగా గ్రహించగలిగాను. జీవితంలో మార్పును ఆయన నాకు కూడా ఇవ్వడాన్ని నేను గమనించాను. పరీక్షల్లో అంతకుముందు ఇతరులతో అడిగి రాసుకోవడం పరిపాటిగా ఉండేది, కానీ ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అవన్నీ ఉండకుండా ఆయన కొరకై చక్కగా జీవించడానికి సహాయం చేసినాడు. అయినా దేవుడు నాకేమీ అన్యాయం చేయలేదు. ప్రతి సంవత్సరంలో కూడా, ప్రతి సబ్జెక్టులో కూడా ఉన్నతమైన రీతిగా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చారు. 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో, 4వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలో కూడా సహాయం చేసి యూనివర్సిటీలో మొదటి 3 ర్యాంకుల్లో ఒక ర్యాంకును దేవుడు నాకు ఇచ్చారు. కాలేజీలో చేరినప్పుడు చిట్ట చివరి వాడిని, అయితే కాలేజీ నుంచి బయటికి తీసుకొచ్చే సమయానికి దేవుడు తలలో నన్ను ఉంచడం అనేది ఆశ్చర్యంగా ఉండింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడింది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞల చొప్పున నడుచుకున్నట్లయితే నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు అని వ్రాయబడిన మాట నా జీవితంలో ఆయన నెరవేర్చాడని గుర్తించగలిగాను. నేను ఇంజనీరింగ్లో చేరినప్పుడు తోకగా ఉన్నవాడిని, అయితే బయటికి వచ్చే సమయానికి ఆయన తలగా పెట్టడం అనేది ఆయన ఉచిత కృపగా నేను గమనించాను. అది నా తెలివి కాదని, నా గొప్పతనం కాదని, కనుకనే నేను చేరేటప్పుడు చివరి వాడినని ఆయన మొదటి స్థానంలో పెట్టడం ద్వారా అది కేవలము ఆయన ఉచిత కృపే అని నేను గుర్తించగలిగాను. కాలేజీలో చదువుకున్న దినాల్లో వాక్యము ధ్యానించట్లో, ప్రార్థనా జీవితంలో దేవుడు తరబీదును ఇచ్చారు. స్థానిక సంఘ సహవాసంలో ఉంటూ సంఘంలో ఉన్న ప్రతి కూడికి వెళ్తూ, మరి సంఘంలో సహోదరులు సువార్తకు వెళ్ళినప్పుడు వారితో కలిసి పల్లెల్లో సువార్త ప్రకటించట్లో ఆనందించేవాడిని. ఆ రీతిగా ఆత్మీయంగా ముందుకు సాగుతున్న సమయంలో ఎలాంటి నష్టం లేకుండా చదువులో కూడా దేవుడు సహాయం చేయడం అనేది ఆయన ఉచిత కృప, ఆయన గొప్పతనం మాత్రమే. 1969వ సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువు ముగించే సమయానికి కొంత ఆలస్యమైంది. ఆ సంవత్సరం స్ట్రైక్స్ జరిగిన కారణాన జూలై మాసంలో ఇంచుమించుగా చివరి వరకు పరీక్షలు జరిగాయి. కానీ యూనివర్సిటీ వాళ్ళు వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేసి మరి డిస్టింక్షన్ వచ్చినట్టుగా తెలియపరిచినారు. డిస్టింక్షన్ వచ్చినట్టుగా తెలియపరిచిన వెంటనే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఉద్యోగం కొరకై నాకు కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మరి ఆ ఉద్యోగంలో ప్రవేశించడానికి దేవుడు ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసినప్పటి నుండి 25 రోజుల లోపలనే ఉద్యోగంలో ప్రవేశించడానికి సహాయం చేశారు. కనుక నిరుద్యోగిగా ఉన్నాను అనే అంశమే నా జీవితం లేకుండా అయిపోయింది. ఏదో సెలవుల్లో ఇంటికి వచ్చినట్లుగా రావడం, మరి అదే సమయంలోనే ఉద్యోగం రావడం. ఆ ఉద్యోగంలో 6 నెలల కాలం చేసిన తర్వాత అది తాత్కాలికమైన ఉద్యోగమే. తర్వాత రెగ్యులర్ బేసిస్లో ఉద్యోగంలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రవేశము 1970వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగింది. నాటి నుండి దేవుడు 29 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి సహాయం చేశారు. చదువు విషయంలో గొప్పగా సహాయం చేసిన దేవుడు, ఉద్యోగ విషయంలో సహాయం చేసిన దేవుడు, కానీ వివాహ విషయంలో వెంటనే ఆయన సాటైన సహాయాన్ని ఇవ్వలేదు. ఉద్యోగం వచ్చాక కూడా సుమారు 6 సంవత్సరాల కాలం
అవివాహితుడుగానే దేవుని సన్నిధిలో వివాహ విషయమై నా పట్ల ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటూ నేను గడిపాను. తేటైన నడిపింపు నాకు ప్రారంభ దినాల్లో ఉండేది కాదు. కనుక ప్రభువు తేటైన నడిపించినప్పుడే వివాహం చేసుకుంటానని తల్లికి తండ్రికి అందరికీ చెప్పవలసి వచ్చింది. వారు కూడా ఇష్టపడ్డారు. నా తర్వాత ఇంకా తమ్ముడు, ముగ్గురు చెల్లెలు ఉన్న కారణాన నా వివాహం ఆలస్యమైన పర్వాలేదు, వారి వివాహాలు చేసేయమని నేను వారికి చెప్పినప్పుడు తమ్ముడి వివాహం, చెల్లెల వివాహం కూడా అయిపోవడం జరిగింది. చివరకు దేవుడు ఒక వ్యక్తిని, నాలాగా యేసు ప్రభువు నమ్ముకున్న ఒక వ్యక్తిని నా జీవిత సహకారిగా ఇస్తానని తెలియపరిచినప్పుడు ముందుగా నేను అనుమానించాను. ఎందుకంటే ఆమె నేను వెళ్తున్న సంఘంలోనే ఉన్న వ్యక్తి, మరి ఒకవేళ నేను అనేకసార్లు చూచాను కాబట్టి అలాంటి తలుపు కలిగిందేమో అని అనుమానించాను. కానీ దేవుని సందులో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు అది దేవుని చిత్తమని 1 సంవత్సరం దినాలుగా ఆయన తన చిత్తాన్ని స్థిరపరిచి నిర్ధారించిన తర్వాత ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆమెతో వివాహం జరగడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. లోకరీతిగా మరి కులాలు, మతాలు అని ఉన్నాయి కాబట్టి వేరే కులానికి ఆమె చెందిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఇతరులు కొంచెం అభ్యంతరంగా ముందు పడ్డారు. కానీ తర్వాత అది దేవుని చిత్తమని అందరూ గుర్తించడానికి సహాయకరంగా ఉండింది. నాలాగా ప్రభువుని క్రీస్తు నమ్ముకొని దేవుడు నాకు ఇచ్చిన సేవా భారంను ఆమె కూడా కలిగిన వ్యక్తిగా తర్వాత అందరూ గమనించగలిగారు. సేవలో సాటైన సహకారిగా దేవుడు ఆమెను నాకు ఇవ్వడం ఆయన ఉచిత కృపయే. ఆదాముకు సాటైన సహాయాన్ని చేస్తానని చెప్పిన దేవుడు నా కొరకు కూడా సాటైన సహాయాన్ని చేశాడని నేను గుర్తించగలిగాను. తర్వాత 2 కుమారులను దేవుడు మాకు ఇచ్చారు. పెద్దవాడు జాన్ లాగా, అనగా యోహాన్ లాగా స్వార్థ సేవ చేయాలని మేము తలంచేవాళ్ళం. చిన్నవాడు పౌల్ లాగా సంఘాలు కట్టి సంఘాలు కొనసాగించేవాడిగా ఉండాలని మేము తలంచి బిడ్డలిద్దరికీ ఆ పేరు పెట్టుకున్నాం. నేను నా భార్య సేవలో ఆయన నడిపించిన స్థలాలకు వెళ్ళి సేవించుతూ ఉండగా ఆత్మలు రక్షించబడ్డంలో ఆయన సహాయం చేశారు. మేము ఉద్యోగరీతిగా ఏ స్థలంలో ఉన్నా అక్కడ సంఘాలు లేకపోతే సంఘాలు స్థాపించడానికి, కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అందులో మా గొప్పతనం కానీ ఆధిక్యత కానీ ఏం లేదు. కార్యమంతా ఆయనే చేసేవాళ్ళు. మేము ప్రక్క నుండి చూచే భాగ్యాన్ని, సంతోషించే భాగ్యాన్ని, దేవునికి వందనాలు చెల్లించే భాగ్యాన్ని నాకు, నా భార్యకు, కుమారులకు అనుగ్రహించాడు. ఉద్యోగ రీతిగా పలు స్థలాలకు వెళ్ళవలసి వచ్చేది. ప్రమోషన్స్ వచ్చినప్పుడు మరి వేరే స్థలానికి వేసినప్పుడు అక్కడ సంఘాలు లేకపోతే సంఘాలు ఏర్పరచుటి దేవుడు తన కృపను కనపరిచి తన యొక్క ఔన్నత్యాన్ని రుజువుపరుచుకున్నారు. ఆ ప్రతి స్థలంలో కూడా సంఘాలు నేటి కూడా కొనసాగుతున్నాయి. ఆ సంఘాలు విస్తరించాయి. అనేక సంఘాలుగా అవి మల్టిప్లై కావడం దేవుడు చూపించారు. అవన్నీ ఆలోచించినప్పుడు దేవుని ఉచిత కృప ఈ రీతిగా జరిగిందని మేము గుర్తించగలిగాం. బిడ్డలు పెరిగి పెద్దవుతూ ఉండగా పెద్ద బాబు ప్రభు అయిన క్రీస్తు యేసును యవనస్తుడిగా ఉన్నప్పుడు నమ్ముకున్నాడు. వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందాడు. తాను కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి దూర ప్రదేశానికి వెళ్ళినా ప్రభు కొరకే సాక్షిగా జీవిస్తూ వచ్చాడు. దాని కొరకై ప్రభువును మేమెంతో స్తుతిస్తున్నాం. చిన్న కుమారుడు చదువులో ముందుకు సాగుతుండగా ఆరోగ్య సంబంధంగా కొంత తొందర వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుకునే దినాల్లో డాక్టర్లు ఆయన్ను పరీక్షించి ఎలాంటి స్ట్రెస్ తనకు ఉండకుండా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. మానసికంగా తనకు కలిగిన తొందరను బట్టి వాళ్ళు దాన్ని బిహేవియర్ ప్రాబ్లం అనేవాళ్ళు. మెడికల్ టెర్మినాలజీలో బిహేవియర్ ప్రాబ్లం అని చెప్పేవారు. దాని ద్వారా మాకెంతో తొందర కుటుంబంలో కలిగేది. నాకు, నా భార్యకు ఎంతో పెద్ద సమస్యగా ఉండేది. చిన్నవాడి ఆరోగ్యం విషయమై ఆందోళనగా ఉండేది. చదువులో ముందుకు సాగలేకపోవడం, దురలవాట్లకు లోను కావడం, చాలా కష్టంగా జీవించడం కలిగేది. కొన్ని అనవసరమైన అనుమానాలు బిడ్డకు కలుగుతూ ఉండేవి. ఇల్యూషన్స్ లాగా ఉండేవి. వాటన్నిటిని బట్టి కొంత తొందర కలిగి నా యొక్క రక్తపోటు ఎక్కువైంది, అనగా బీపీ నాకు డెవలప్ అయింది. అయినా దేవుడు సహాయం చేస్తూ సేవలో, ఉద్యోగంలో ముందుకు సాగుతూ ఆయన చేసిన కృప కొరకై ఆయన మేమెంతైనా స్తుతిస్తూ ఉన్నాం.
96వ సంవత్సరంలో అనంతపూర్కు ఉద్యోగం మీద బదిలీ కావడం జరిగింది. అనంతపూర్లో ఉండగా దేవుడు నా ఉద్యోగమును విరమించుకొని సంపూర్తిగా ఆయన సేవ కొరకై రావాలి అనే పిలుపును దేవుడు తరచుగా నాకు జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు నాలో ఒక ప్రశ్న ఉండేది, నా కుమారులోనే చిన్న కుమారుడు ఇంకా ఆత్మీయంగా సరిగా లేడు, సమస్యాత్మకంగా ఉన్నాడు, బయట వారికి నేనేం చెప్పగలను అని దేవుని ప్రశ్నిస్తూ వచ్చాను. కొద్ది కాలం అయ్యాక ఒకరోజు ఆదివారం అనంతపూర్ టౌన్లో ఓపెన్ ఎయిర్ జైల్ అని చెప్పబడే ఒక జైలు ఉండేది. అక్కడ మ్యాన్ స్లాటర్స్ అనగా నరహత్య చేసిన వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన వారికి కారాగారంలోనే ఉంచకుండా వ్యవసాయ సంబంధమైన పనుల్లో వారిని వాడుకుంటూ ఉంటారు. మంచి కాండక్ట్ కలిగిన వారిని స్వేచ్ఛగా బయటగా తిరగడానికి కూడా పంపిస్తూ ఉంటారు. వారు ఆదివారం సంఘానికి కూడా రావచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు. ఈ రీతిగా ఒకసారి ఆదివారం నేను బయటకు సేవకి వెళ్ళాను. ఒక మ్యాన్స్లాటర్కి విడుదల కలిగింది. తన సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు మా చిన్నబాబు సంఘానికి వెళ్ళి నరహత్య చేసిన వ్యక్తిని ప్రభు క్షమించి రక్షించగలిగితే నన్ను ఎందుకు రక్షించడు అని ఆలోచించి ఆ రోజు తన జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించుకున్నాడు. గతకాలం అంతా నేను చేసిన పాపాన్ని క్షమించండి, నాలో ఉండే బలహీనతలన్నింటినీ మీరు మన్నించండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని తీర్మానం చేసుకున్నాడు. నేను సేవకు వెళ్ళి ఇంటికి రాగానే డాడీ ఈరోజు సంఘంలో ఆ మ్యాన్స్లాటర్ నరహత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను యేసు ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను, నేను రక్షించబడ్డానని చెప్పాడు. అప్పుడు దేవుడు నాకు ఈ విషయం చెప్పారు, మీ చిన్న కుమారుడు రక్షించబడలేదని నువ్వు వెనకాడుతున్నావు కదా, ఇప్పుడు మన చిన్న బిడ్డ కూడా రక్షించబడ్డాడు, ఇంకా సేవ కొరకై రావడానికి నీకు అభ్యంతరం ఏముంది అన్నప్పుడు నాకు ఇంకేం అభ్యంతరం కనిపించలేదు. భార్యకు మరి పిల్లలకు తల్లిదండ్రికి తమ్ముడికి చెల్లెలకు అందరికీ ఆ విషయం తెలియపరిచినప్పుడు వారందరూ కూడా దాని విషయమై ఏకీభవించినారు. ప్రభుత్వం వారికి నేను పదవి విరమణ చేసుకుంటాను, దేవుని సేవించాలి అని వారికి నేను రాసి పంపించినప్పుడు ప్రభుత్వంలో వారు వెంటనే దాన్ని అంగీకరించలేదు. ఉద్యోగం చేసుకుంటూనే దేవుని సేవించవచ్చు, అంచేత వెంటనే మేము అంగీకరించడం లేదని వారు తెలియపరిచినారు. తర్వాత వెళ్ళి వారిని కలుసుకొని మరి దేవుడు నాకు పిలిపించాడు కాబట్టి వెళ్ళాలని వారిని ఒప్పించి తర్వాత మరి అఫీషియల్గా ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఆగస్టు నెల 31వ తారీఖున 1999వ సంవత్సరంలో పదవీ విరమణ చేయడం జరిగింది. మరుసటి రోజే మా స్థానిక సంఘం వాళ్ళు నన్ను నా భార్యను సంపూర్ణమైన సేవ కొరకై అనగా సువార్త సేవ కొరకై సువార్థికుడిగా నా కొరకై ప్రార్థించి సేవ కొరకై వారు మమ్మను అప్పగించారు. 1999 నుండి నేటి వరకు ఈ 15 సంవత్సరాల కాలంలో దేవుడు పలు స్థలాలకు తీసుకువెళ్ళి తన సేవలో మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు. ఆత్మల రక్షణ విషయంలో ఆయన సహాయం చేసి ఆత్మలు ప్రభును నమ్ముకోవడం, రక్షించబడే స్థితికి నడిపించడం కన్నులారా మాకు చూపించాడు. సంఘాలను వృద్ధిపరచడంలో, ప్రోత్సహించడంలో, సంఘాలకు క్షేమకరమైన వర్తమానం ఇవ్వడంలో నన్ను నా భార్యను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. చిన్నబాబు తను కలిగిన బిహేవియర్ ప్రాబ్లం బట్టి మళ్ళా వెనకబడ్డం జరిగింది. కనుక అది మరలా మాకు సమస్యగా ఉండేది. ఎందుకు ఇట్లా జరిగిందా, ఆత్మీయంగా ఎందుకు తగ్గిపోయాడా, బలహీనుడయ్యాడా అనేది మరలా మాకు సమస్యగా ఉండింది. సేవా జీవితంలో కూడా కొంత ఆటంకము కలిగింది. పెద్ద బాబు చదువు ముగించుకొని అమెరికాకు వెళ్ళి అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించుకొని ఉద్యోగంలో ప్రవేశించాడు. తానున్న స్థలంలో తాను సాక్షిగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. తానున్న స్థలంలో స్థానిక సంఘంలో సంఘ బాధ్యతలు చూసుకుంటూ సంఘంలో వాక్య పరిచర్య కూడా చేస్తూ దేవుని బిడ్డలను ప్రేమించడం, దేవుని పైన ప్రేమించడం ఆయనకు దేవుడు సహాయం చేశారు. తన వల్ల నమ్ముకున్న వ్యక్తిని తనకు భార్యనివ్వడం, వారిద్దరూ కలిసి ఈరోజు ప్రభువును సేవించడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. కానీ చిన్నబాబు విషయంలో కొంత మాకు లోటు కొద్ది కాలం కనిపించినా దేవుడు ఆ తదుపరి చిన్నబాబును కూడా మార్చి చిన్నబాబును కూడా సంపూర్తిగా తన కొరకై ప్రత్యేకించుకోవడం అనేది కన్నులారా మాకు చూపించారు. బాబు జీవితాన్ని సంపూర్తిగా మార్చినప్పుడు
బాబు కూడా తన వల్ల నమ్ముకున్న ఒక వ్యక్తిని భారీగా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు వారిద్దరూ కలిసి స్థానిక సంఘ బాధ్యత కలిగి ఉంటూ స్వార్థ సేవకుడుగా ఒక సంఘాన్ని చూసుకుంటా ఉన్నారు. తన భార్య కూడా ఆమె కంప్యూటర్స్లో డిగ్రీ చేసింది, కానీ ఒకవేళ కంప్యూటర్ సంబంధంగా ఏదైనా పని చేస్తే బాగుండనే తలంపు మాకు కలిగిన వారిద్దరూ సేవలో ముందుకు సాగాలని దేవుడు వారితో మాట్లాడినట్టుగా తెలియపరిచారు. వివాహానికి ముందు కూడా ఆమె సంఘంలో సండే స్కూల్ తీసుకుంటూ ఉండేది. సేవను ప్రేమించిన బిడ్డ కాబట్టి సేవలో ముందుకు సాగడానికి ఆ బిడ్డ ఇష్టపడింది. ఈరోజు వారిద్దరూ కలిసి ఒక సంఘ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కనుక దేవుడు ఇద్దరు కుమారులను తన సేవకులుగా తన పనిలో వాడుకుంటూ, మా నన్ను నా భార్యను తన పనిలో వాడుకుంటూ మా అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నారు. ఉద్యోగాన్ని విరమించుకొని 15 సంవత్సరాలైనా ఏ లోటు లేకుండా అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసినారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని వ్రాయించిన మాటను నా పట్ల, నా భార్య పట్ల, పెద్ద కుమారుడి పట్ల, చిన్న కుమారుడి పట్ల, పెద్ద కోడలు చిన్న కోడలు పట్ల, కుటుంబం అంతటి పట్ల ఆయన జరిగించినారు. ఏ ఊరికి తీసుకెళ్ళినా, ఆయన ఎక్కడికి నడిపించినా ఆ ప్రతి స్థలంలో కూడా ఆత్మీయ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, అభివృద్ధిని ఆయన కళ్ళారా చూపించిన గొప్ప దేవుడిగా మా జీవితంలో మేము గుర్తించగలిగాం. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయంటే అవి మమ్మును బట్టి మాలోనే ఉన్నాయి, కానీ అయితే ఆయన మాత్రం ఇలాంటి లోటుపాటు కలిగిన వాడు కాకుండా మా లోటుపాట్లన్నిటినీ సవరించి సంపూర్తిగా దీవించి ఆశీర్వదించిన గొప్ప దేవుడిగా మేము చూడగలిగాం. ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, ఒకటేమిటి అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేసిన గొప్ప దేవుడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే ఈ విషయంలో చెల్లిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సేవలో దేవుడు మమ్మల్ని వాడుకున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు కూడా దేవుడు తీసుకెళ్ళి అక్కడ సేవలో వాడుకున్నారు. ఇంకా భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు నేపాల్, బర్మాకు తీసుకువెళ్ళి దేవుడు వాడుకున్నారు. పాశ్చాత్య దేశాల్లో కూడా దేవుడు తన సేవలో పలు దేశాల్లో కూడా వాడుకోవడం ఆయన ఉచిత కృపగా మేము చూస్తూ ఉన్నాం. సంఘాల్లో సహోదరులను ఆత్మీయంగా బలపరచుట్లో దేవుడు వాడుకుంటూ ఉండగా మేమెంతో సంతోషించి స్తుతించగలుగుతున్నాం. ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవుడు మమ్మల్ని తన సేవలో వాడుకోవాలని, ఆయన పనిలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా దీవించాలని మీరందరూ ప్రార్థించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. దేవుడి చిన్న సాక్ష్యాన్ని తన మహిమార్థమై దీవించి ఆశీర్వదించును గాక.